బైబిల్ దేవుడు అత్యంత చులకన ఎవరికంటే క్రైస్తవులకి. ఎంత శోచనీయం ఇది! సంఘంలో మీరు కూర్చుండే తీరు, మీరు తల పక్కకు తిప్పే తీరు, మీ చూపులు ఎవరి మీద దేని మీద ఉన్నాయన్న విషయం, మీరు పక్కన వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారు, ఏం గుసగుసలాడుతున్నారు అన్న విషయం, మీరు జారగిలబడి కూర్చున్నారా, సరిగా కూర్చున్నారా, మీ ముఖం ఎవరి వైపు చూస్తుంది, లేక ఏలాడేసుకొని నిద్రపోతున్నారా, ఇవన్నీ మీరు ప్రభువుకి ఎంత భయపడుతున్నారో చెప్తారు. మన తర్వాతి తరానికి భయం లేదంటే వాళ్ళకి భయం మనం నేర్పలేదా? మనం ఇంట్లో దేవుడికి భయపడితే గుడిలో మన పిల్లలు దేవుడికి భయపడతారు. గుర్తుపెట్టుకోండి, దేవుడికి ఎప్పుడు భయపడతాం? దేవుడు ఎవరో తెలుసు. ఆయన దేవుని భయాన్ని అద్భుతంగా వర్ణించాడు. దేవుని సన్నిధి గురించిన, ఆయన పరిశుద్ధ నీతిగల సన్నిధి గురించిన నిరంతర ఎరుకయే. ఇక్కడ లోపలికి వచ్చి మీరు కూర్చున్న చెప్పులు విప్పారు, బాగుంది. చెప్పులు విప్పిన గౌరవం ఉంటుందే, ఆ గౌరవం వెళ్ళేదాకా మీలో ఉండాలి, మీ మనసులో ఉండాలి. ఇక్కడ చెప్పులు విప్పితే సరిపోదు. ఇట్స్ ఎ కంటిన్యూయల్ అవేర్నెస్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్. ఈరోజు ఈ బైబిల్ దేవుడు అత్యంత చులకన ఎవరికంటే